Hello students, how are you all? Welcome to Baji Sir Maths యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము అంకగణితంలో లాస్ట్ పార్ట్ అయిన బారు వడ్డీ మరియు చక్రవడ్డీ ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాము. ఇంగ్లీష్లో వచ్చేసరికి మనము సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్గా చెప్పుకుంటాం. అయితే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ టాపిక్స్ మనము ఫార్ములాస్ మీద డిపెండ్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ వరకు మనం చేస్తూ ఉంటాం. అయితే ఫార్ములాస్ని బేస్ చేసుకొని చేసే ముందు అసలు బారు వడ్డీ అంటే ఏంటి, చక్ర వడ్డీ అంటే ఏంటి, ఈ ఇద్దరికి డిఫరెన్సెస్ ఏంటి, తేడా ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాము. ఫస్ట్ మనము బారు వడ్డీలో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఒక పర్సన్ దగ్గర 10,000 రూపీస్ నేను తీసుకున్నాను. ఈ 10,000 రూపీస్ నేను తీసుకోవడానికి ఒక పర్సన్ దగ్గరికి వెళ్తే ఆ పర్సన్ 1 ఇయర్కి ఒక సంవత్సరానికి వచ్చేసి 1,000 రూపీస్ ఇంట్రెస్ట్ అవుతుంది అని చెప్పాడు. ఊరికే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీకు తేడా ఎలా ఉంటుందని తెలియడానికి. ఒక సంవత్సరానికి వచ్చేసి 1,000 రూపాయలు అవుతుంది వడ్డీ అని చెప్పాడు. అయితే నేనేం చెప్పానంటే నేను 2 సంవత్సరాలకి ఇస్తాను అని చెప్పాను. అప్పుడు ఇది వచ్చేసి అసలు, ఇది అసలు చూడనమ్మ జాగ్రత్తగా, అసలు ప్లస్ వడ్డీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మొత్తం. ఇప్పుడు నేను అసలు ఎంత, 10,000 రూపాయలు ప్లస్ ఈ అసలుకి సంవత్సరానికి వచ్చేసి 1,000 రూపాయలు అని చెప్పెడతాను. నేనేం చెప్పాను, 2 సంవత్సరాల తర్వాత ఇస్తానులే అని చెప్పాను. అప్పుడు తను ఏం చెప్పాడు నాతో, సంవత్సరానికి అయితే 1,000 రూపాయలు, 2 సంవత్సరాలకి అయితే ఏమవుతుంది 2,000 అవుతుంది వడ్డీ అని చెప్పాడు. 2 సంవత్సరాలకి ఏమవుతుంది 2,000 అవుతుంది. అంటే ఓవరాల్గా ఫైనల్గా నేను తనకి ఎంత ఇవ్వాలి, ఇదొక 10,000, ఇదొక 2,000, మొత్తము 12,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఇది బారు వడ్డీకి సంబంధించింది. అంటే ఇక్కడ మీరు చేయాల్సింది అబ్జర్వేషన్ ఏంటంటే ఇక్కడ అసలు మాత్రము అలాగే ఉంది, కేవలము వడ్డీని మాత్రమే పెంచాడు. ఏంటమ్మా, వడ్డీని మాత్రమే పెంచాడు. అంటే సంవత్సరానికి 1,000 రూపాయలు, 2 సంవత్సరాలు 2,000 అంతే. వడ్డీని మాత్రమే పెంచాడు, అసలు మాత్రం పెంచలేదు. అలాంటి దాటిని మనం ఏమంటామంటే బారు వడ్డీ అంటాం. అదే మనకి చక్రవడ్డీ అయితే అదే పర్సన్ దగ్గరికి నేను చక్రవడ్డీ అయితే ఎలా లెక్క కడతారో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. నేను 10,000 రూపాయలు తన దగ్గర తీసుకుందామని వెళ్ళాను. ఈ 10,000 ఏంటమ్మా అసలు. అయితే దీనికి ప్లస్ వడ్డీ కూడా నేను కట్టాలి కదా. అయితే నేను ఇక్కడ కూడా ఏం చెప్పానంటే, తను ఏం చెప్పాడంటే సంవత్సరానికి 1,000 రూపాయలు వడ్డీ అవుతుంది అని చెప్పాడు. సరేలే, ప్రాబ్లం ఏం లేదు, 1,000 రూపాయలు కదా, నేను 2 సంవత్సరాల తర్వాత ఇస్తాను అంటే 1,000 రూపాయలు సంవత్సరానికి, ఇంకో 1,000 రూపాయలు ఇంకో సంవత్సరానికి, 2 సంవత్సరాలకి 2,000 ప్లస్ ఈ 10,000 12,000 ఇస్తానులే అని చెప్పాను. కానీ తను అలా కాదు, అది బారు వడ్డీలో అయితే అలా ఉంటుంది, చక్రవడ్డీలో అలా ఉండదు, ఇక్కడ వేరే ప్రాసెస్ ఉంటుంది అని చెప్పి తను నాకు వేరే ప్రాసెస్ చెప్పాడు. అంటే ఏం చెప్పాడు చూడండి ఒకసారి. 10,000 నేను తీసుకుంటే 1,000 రూపాయలు వడ్డీ అవుతుంది కదా. ఎంత ఈ వడ్డీ, 1,000 రూపాయలు ఒక సంవత్సరానికి. ఆ తర్వాత నేను తనకి మొత్తం ఇవ్వాలి కదమ్మా, మొత్తం ఎంత ఇవ్వాలి, మొత్తం తనకి అలాంటప్పుడు 11,000 ఇవ్వాలి. 11,000 సరే, సరిపోయింది కదా 11,000, నెక్స్ట్ మా ఇయర్కి నేను ఇంకో 1,000 కలిపిస్తానులే అంటే కాదంట. ఈ 11,000కి మళ్ళీ వడ్డీ వేస్తాడంట. అంటే ఈ 11,000 ఏదైతే ఉందో ఇది మళ్ళీ అసలుగా అనుకొని దీనికి మళ్ళీ ఇంకో 1,000 రూపాయలు, మళ్ళీ దీనికి ఇంకో 1,000 రూపాయలు. అంటే ఈ 11,000కి అయితే అప్పుడు ఏమవుతుంది, ఈ 1,000 రూపాయలు ఏదైతే ఉంటుందో అది పెరిగిపోతుంది. అంటే 10,000కి 1,000 రూపాయలు అయినప్పుడు ఇక్కడ 10,000కి 1,000 రూపాయలు, దానితో పాటు 1,000 రూపాయలకి ఏమవుతుంది 100 అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి 1,100 అవుతుంది. ఏమవుతుంది 1,100 అవుతుంది వడ్డీ. 10,000కి 1,000 అయినప్పుడు
11,000కి 1,100 అవుతుంది. అప్పుడు ఓవరాల్గా తనకి నేను ఎంత ఇవ్వాలి? ఈ 11,000తో పాటు ఈ 1,100 కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే 11,000 మళ్ళీ ఏమవుతుంది? 1,100. సో 0 0 1 2 1 అంటే ఎంత వచ్చింది? 12,100 వచ్చింది. అంటే ఏం జరిగింది ఇక్కడ? మీరు బాగా అబ్జర్వ్ చేశారు కదా, బారు వడ్డీలో అసలుని మాత్రం కదిలించకుండా వడ్డీని మాత్రమే పెంచాడు. కానీ చక్రవడ్డీలో అలా కాదు. సంవత్సరానికి ఈ అసలు వడ్డీ దీంతో ఎంత అయింది? మనకి 11,000 అయింది. ఈ 11,000కి మళ్ళీ వడ్డీ వేశాడు. అంటే వడ్డీకి వడ్డీ వేశాడు. అర్థమవుతుందమ్మా మీకు? సో ఈ 11,000లో 10,000 అసలు, 1,000 రూపాయలు వడ్డీ ఉంది కదా, ఆ 1,000 రూపాయలకి కూడా మళ్ళీ వడ్డీ వేశాడు. అందుకే ఈ 100 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది మనకి. అంటే వడ్డీకి వడ్డీ వేయడం వల్ల మనకి ఎక్స్ట్రా వచ్చింది. దీన్నే మనము చక్రవడ్డీ అంటాము. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బారు వడ్డీకి చక్రవడ్డీకి ఉన్న తేడా ఏంటంటే, బారు వడ్డీలో అసలు అలానే ఉంటుంది, వడ్డీ మాత్రమే పెరుగుతూ ఉంటుంది. కానీ చక్రవడ్డీలో అలా కాదు. అసలుతో పాటు వడ్డీ వచ్చిన తర్వాత ఈ అసలు వడ్డీ ఈ రెండింటిని కలిపి మళ్ళీ ఇద్దరికి కలిపి మళ్ళీ వడ్డీ వేస్తారు. అంటే వడ్డీకి వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది. అందుకని బారు వడ్డీలో తక్కువ వస్తుంది, చక్రవడ్డీలో ఎక్కువగా వస్తుంది. మనము ఇంటి దగ్గర మాట్లాడుకుంటూనే ఉంటాం. ఎక్కడైనా అప్పు తీసుకున్నప్పుడు బారు వడ్డీ అయితే ప్రాబ్లం లేదు, కానీ తను చక్రవడ్డీ వేసి మరీ తీసుకుంటున్నాడు అంటే ఎక్కువగా తీసుకుంటున్నాడు అని దాని అర్థం. అయితే ఇదంతా కూడా మీకు జనరల్ ప్రాసెస్లో అర్థం అవ్వాలని చెప్పాను. కానీ మనము అసలు తేడా ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తేడా అర్థమైంది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రాబ్లమ్స్ ఎలా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించి మన దగ్గర ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ని బేస్ చేసుకుని మనము ఈజీగా క్యాలిక్యులేట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము బారు వడ్డీకి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ని ఫైండ్ అవుట్ చేసుకుందాము. ఒక్కొక్క మోడల్కి కన్ఫామ్గా ఒక్కొక్క ప్రాబ్లం అనేది మనం డిస్కషన్ చేసుకుందాము. ఏ మోడల్ అయినా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు అనమాట. సో సంవత్సరానికి 5% వడ్డీ రేటుతో 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టింది. ఒక సంవత్సరం చివరిలో వడ్డీని కనుగొనండి అంటున్నాడు. అయితే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఫార్ములా వచ్చేసి ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇంట్రెస్ట్ I = PTR/100 అనే ఫార్ములా ఒకటి ఉంటుంది. ఇక్కడ సైడ్లో రాస్తున్నాను, ఒకసారి చూడండి. I అంటే ఇంట్రెస్ట్ అంటే వడ్డీ, P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అసలు, నెక్స్ట్ T అంటే టైం అంటే సమయం, R అంటే వడ్డీ రేటు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అయితే ఇప్పుడు మనకేం కనుక్కోమంటున్నాడు? చివరిలో వడ్డీ ఎంతో కనుక్కోమంటున్నాడు. అంటే I = ఫార్ములా PTR/100 దట్ ఈజ్ ఈక్వల్ టు P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత వస్తుందమ్మా? అసలు 10,000 ఇంటూ టైం అంటే సమయం, ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరమే కాబట్టి 1 ఇంటూ R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ రేటు. ఎంత ఉంది వడ్డీ రేటు? 5% కాబట్టి 5/100. ఇక్కడ 2 zeros క్యాన్సిల్. ఇంకేం మిగిలింది మనకి? 100 ఇంటూ 1 5s are 5. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5 1s are 5 2 zeros. అంటే ఓవరాల్గా మనకి వడ్డీ ఎంత వచ్చింది? 500 రూపాయలు వచ్చాయి. అంటే 10,000 తీసుకొని 5% వడ్డీ రేటుతో సంవత్సరం చివరిలో తనకి వడ్డీ ఎంత అవుతుంది? 500 మాత్రమే అవుతుంది. ఇది వడ్డీ మాత్రమే. వడ్డీని కనుక్కోండి అంటే వడ్డీని మాత్రమే కనుక్కోవాలి. మొత్తం అమౌంట్ మొత్తము ఎంత ఇస్తావు అంటే అసలుతో పాటు ఈ వడ్డీని కూడా కలిపి తనకు ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి సెకండ్ ప్రాబ్లం అయితే అలాంటిదే. సంవత్సరానికి 3.5% వడ్డీ రేటుతో 7,000 రూపాయలు రుణం తీసుకుంది, అంటే అప్పుగా తీసుకుంది. అయితే రెండవ సంవత్సరం చివరిలో అంటే ఓవరాల్గా సమయం ఎంత పడుతుంది? 2 years పడుతుంది, 2 సంవత్సరాలు పడుతుంది. అయితే దేన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు? మొత్తాన్ని, అంటే అసలు ప్లస్ వడ్డీ మొత్తాన్ని కలిపి తనకి ఇచ్చేయాలి. అయితే ఎంత అవుతుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనకి వడ్డీ కనుక్కుందాము, ఆ తర్వాత వడ్డీ ఎంత అయితే వస్తుందో అది అసలుకి యాడ్ చేసేద్దాం. వడ్డీ ఎంత అవుతుంది? PTR/100.
పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్, అక్కడ ఉన్నది అసలు 7,000. టైం అంటే 2 సంవత్సరాలు. వడ్డీ రేటు ఎంత? 3.5 బై 100. 2 zeros, 2 zeros క్యాన్సిల్. 70 ఇంటూ 3.5 ఇంటూ 2 అంటే 3.5లు 2 ఉన్నాయి. 3.5 3.5 3.5 3.5 ఎంత అవుతుంది? 7 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7 7s are 49. ఒక 0 ఉంది కాబట్టి 0. అంటే వడ్డీ ఎంత అవుతుంది మనకి 2 సంవత్సరాలకి? 490 రూపాయలు అవుతుంది. అయితే తను ఏం చెప్పాడు? మొత్తం అంటున్నాడు. అంటే మొత్తం ఈజ్ ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ. అసలు ప్లస్ వడ్డీ. అసలు ఎంత మనకి? 7,000 ప్లస్ వడ్డీ ఎంత వచ్చింది? 490. ఈ రెండింటిని మనము యాడ్ చేసుకున్నాం అనుకోండి, 7,490 రూపీస్ అనేది మొత్తం అవుతుంది. అంటే 7,000 తీసుకుంటున్నప్పుడు 3.5% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకి తనకి మొత్తం అమౌంట్ ఎంత ఇవ్వాల్సి వస్తుంది? 7,490 రూపాయలు మనకి ఇవ్వాల్సి వస్తుంది. అంటే వడ్డీని మాత్రమే కనుక్కోవాలంటే ప్రాసెస్ ఇది. వడ్డీతో పాటు మొత్తాన్ని ఎలా ఇవ్వాలి అంటే ఏం లేదు, ప్రాసెస్ ఇది అవుతుంది. వడ్డీని కనుక్కొని అసలు మనం యాడ్ చేసుకుని చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనము వేరే మోడల్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాము. మనోహర్ 4,500 రూపాయలు మొత్తము పై అంటే మొత్తం అమౌంట్ వచ్చేసి 4,500 పై 2 సంవత్సరాలు అంటే 750 రూపాయలు అవుతుంది 2 సంవత్సరాలకి. వడ్డీని చెల్లిస్తే వడ్డీ రేటుని కనుగొనండి అంటున్నాడు. అంటే నీకు ఇక్కడ ఏమర్థమవుతుంది? మనోహర్ ఏదైతే ఉన్నాడో ఇక్కడ ఆల్రెడీ నేను ఇంతకుముందే రాశాను. సో ఒకసారి అర్థం చేసుకోండి. ఇంట్రెస్ట్ I ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా PTR బై 100. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒకసారి అర్థం చేసుకుంటే 2 సంవత్సరాలకి 750 వడ్డీని కట్టాడు. ఇక్కడ I అంటే వడ్డీ, ఇంట్రెస్ట్ అంటే వడ్డీ. అంటే ఎంత? 750 రూపాయలు. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత వస్తుంది? 4,500 ఇంటూ టైము 2 సంవత్సరాలు ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు తెలీదు, బై 100. 2 zeros క్యాన్సిల్. ఇంకేం మిగిలింది చూడమ్మా ఒకసారి. 750 ఈజ్ ఈక్వల్ టు 45 2s are ఎంత? 90 ఇంటూ ఆర్. ఇంటూ ఫామ్లో ఉన్న 90 ఈజ్ ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. 750 బై 90 ఈజ్ ఈక్వల్ టు ఆర్. 0 క్యాన్సిల్. ఇప్పుడు దీన్ని మనము 3 టేబుల్తో క్యాన్సిలేషన్ చేసుకుందాం. 3 3s are 3 2s are 6, 1 ఉంటుంది, 15 అవుతుంది. 3 5s are 15. అంటే ఓవరాల్గా R ఈజ్ ఈక్వల్ టు 25/3. దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మారుద్దాం. 3 టేబుల్తో 3 8s are 24, 1 వస్తుంది. R ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా హారంలో 3 ఉంటుంది. ఇక్కడ శేషం 1 వచ్చింది, ఏడుస్తున్నాడు, అందుకని పైన 1 రాస్తాం, 8 ఇక్కడ రాస్తాం. సో R ఈజ్ ఈక్వల్ టు మనకేమొచ్చింది? 8 1/3% అనేది వచ్చింది. మీ ఖాతాలో 2,400 రూపాయలు ఉంది అంటే దాని అర్థం ఏంటది? అసలు వడ్డీ రేట్ ఇచ్చాడు 5%. ఎన్ని సంవత్సరాలకి అంటున్నాడు అంటే టైం ఇవ్వలేదు, ఇంట్రెస్ట్ వడ్డీ మాత్రం ఇచ్చేసాడు. 240 రూపాయలు వస్తుందని. ఫార్ములా ఏమని తెలుసు? I ఈజ్ ఈక్వల్ టు PTR బై 100. ఇచ్చినవి రాసుకుంటాం, ఇవ్వండి ఫైండ్ అవుట్ చేస్తాం. I అంటే ఇంట్రెస్ట్, వడ్డీ ఎంత? 240 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అసలు ఎంత? 2,400 ఇంటూ టైం అంటే సమయం ఇవ్వలేదు, అదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కాబట్టి టీని అలాగే రాస్తున్నాం. R అంటే వడ్డీ రేటు ఎంత? 5 బై 100. 2 zeros క్యాన్సిల్. సో ఎంత వచ్చింది మనకి? 240 ఈజ్ ఈక్వల్ టు 24 ఇంటూ T ఇంటూ 5. ఇక్కడ చూడండి, 24 1s are 24 10s are క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. సో ఎంత వచ్చింది? 10 ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ 5. ఇంటూ ఫామ్లో ఉన్న 5 ఇటు వస్తే ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. సో 10/5 ఈజ్ ఈక్వల్ టు T.
5 1s 5 2s. సో ఓవరాల్గా టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? 2 వచ్చింది. టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. దాని అర్థం ఏంటంటే టైం 2 years వచ్చింది అని చెప్పేసి. సమయం ఎంత పట్టింది మనకి? 2 సంవత్సరాలు పట్టింది. ఎందుకని 2 సంవత్సరాలు పట్టింది? 2400 రూపాయలు వడ్డీ రేటు 5%తో ఇచ్చినప్పుడు మనకి వడ్డీ ఎంత వస్తుంది? 240 రూపాయలు వచ్చింది. ఈ 240 రూపాయల వడ్డీ ఎన్ని ఇయర్స్కి వచ్చిందో తెలుసా? 2 yearsకి వచ్చింది. ఎన్ని ఇయర్స్కి వచ్చిందమ్మా? 2 yearsకి మనకి వచ్చిందనమాట. నెక్స్ట్ మనము అసలును ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇంతవరకు వడ్డీ రేటు, వడ్డీ, టైము ఇవి ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనము అసలుని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ని మనము ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కొంత మొత్తంపై అంటే కొంచెం అమౌంట్ అంట మనకి తెలీదు కాబట్టి ప్రిన్సిపల్ అమౌంట్ మనకి తెలీదు అంటే I ఈజ్ ఈక్వల్ టు PTR బై 100. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. వడ్డీ ఎంత అయిందమ్మా? 450 రూపాయలు. కాబట్టి 450 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అసలు మనకు తెలీదు ఇంటూ టైం టీ ఎంత? 3 సంవత్సరాలు. కాబట్టి 3 ఇంటూ R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ రేటు ఎంత? 5. కాబట్టి 5 బై 100. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 5 1s 5 2s 10 అండ్ 0 ఎంత? 20 వచ్చింది. అంటే 450 ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 3 బై 20. ఇది హారంలో ఉంది, డివైడెడ్ బైలో ఉంది. ఈజ్ ఈక్వల్టీకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అనుకుంటుంది. డివైడెడ్ బై కాస్త ఏమవుతుంది? ఇంటూగా చేంజ్ అవుతుంది. అంటే 450 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 3. ఇంటూ ఫామ్లో ఉన్న ఈ 3 ఈజ్ ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ రావాలి అంటే డివైడెడ్ బై అవుతుంది. సో 450 ఇంటూ 20 బై 3 ఈజ్ ఈక్వల్ టు P. మనకి ఏదైతే కావాలో అది మాత్రమే అటు ఉంచుకొని రిమైనింగ్ అన్నిటిని మనము ఇంకో సైడ్కి తీసుకొస్తే సరిపోతుంది. అంటే ఇంటూ ఇటు వస్తే డివైడెడ్ బై అవుతుంది, డివైడెడ్ బై ఇటు వస్తే ఇంటూ అవుతుంది. అలాగా ప్లస్ ఇటు వస్తే మైనస్ అవుతుంది, మైనస్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది. అలాగా మొత్తం చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే 3 1s 3. ఇక్కడ 3 టేబుల్తో 3 1s 3 అంటే 1 ఉంటుంది. పక్కన రాసుకుంటే 15 అవుతుంది. 3 5s 15 అండ్ 0 అంటే ఎంత మిగిలింది మనకి? 150 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు P. 15 2s ఎంత? 30. నెక్స్ట్ 2 zeros దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? P. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఏమొచ్చింది మనకి? 3000 వచ్చింది. ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఇక్కడ అర్థం ఏంటి? అసలు ఎంత ఉంది మనకి? 3000 ఉంది. ఆ 3000 కొంత అమౌంట్ కొంత మొత్తం పై అన్నాడు కదా, ఆ కొంత మొత్తం ఎంత అంటే 3000. 5% వడ్డీ రేటుతో 3 సంవత్సరాలు అయితే ఎంత వడ్డీ పే చేయాలి? తనకి 450 రూపాయలు వడ్డీ అనేది పే చేసుకోవాలి. ఇలాగ మనము బారు వడ్డీకి సంబంధించి ఎలా ఉంటుందో అనేది ఇంట్రడక్షన్లో చెప్పాను. ఆ తర్వాత వీటికి సంబంధించి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్లో ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఏంటి, టైము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మొత్తం చెప్పాను. ఇంగ్లీష్లో చెప్పాను, తెలుగులో చెప్పాను. కాబట్టి బోత్ మీడియంస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని ప్రాక్టీస్ అనేది చేసుకోండి. ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలి, ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అసలు ఎలా కనుక్కోవాలో చెప్పాను, వడ్డీ రేటు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలో చెప్పాను, సమయం టైం కూడా ఎలా కనుక్కోవాలో చెప్పాను. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలో క్లారిటీగా ప్రతి మోడల్ కూడా చెప్పాను. దీని మీద మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది అడగడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనము చక్రవడ్డీలో కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కషన్ చేసుకుందాము. అయితే ఈ చక్రవడ్డీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని మాత్రము చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి అండ్ ప్రాక్టీస్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంచెము బారు వడ్డీ మీద కంపారిజన్ చేసుకుంటే ఈ ప్రాబ్లం కొంచెము డిఫరెన్స్గా ఉంటుంది. సో కొంచెం అబ్జర్వ్ చేసుకోండి జాగ్రత్తగా. అయితే మనం ఎప్పుడైతే బారు వడ్డీ కంటే కూడా చక్రవడ్డీని ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే అమౌంట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. ఇది మనకి ఫార్ములా అనేది అవుతుంది. దేనికి సంబంధించి? చక్రవడ్డీకి సంబంధించి. ఇక్కడ ఏ అంటే అమౌంట్ అంటే మొత్తము అనేసి, అసలు ప్లస్ వడ్డీ చక్రవడ్డీ మొత్తం కలిపి ఫైనల్గా ఇస్తాం చూసారు అది. పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అసలు, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటు, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే సమయం,
2 సంవత్సరాల, 3 సంవత్సరాల, లేకపోతే 1 సంవత్సరం 6 నెలల, 1.5 సంవత్సరం ఇలాగా ఎలా ఉంటుంది అని చెప్పేసి అక్కడ రాసుకుంటాం. ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ అమౌంట్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే సంవత్సరానికి ఒకసారి వడ్డీ లెక్కించిన చక్రవడ్డీని కనుక్కొనుము అంటున్నాడు. అలాంటప్పుడు మనం దీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 10,000 అసలు ఆఫ్ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు చూడమ్మా, ఒకటి వడ్డీ రేటు మనకి 8.1/2% ఇచ్చాడు. అంటే మిశ్రమ భిన్నంలో ఇచ్చాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మిశ్రమ భిన్నంలో ఇచ్చాడు అంటే దాన్ని మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ భిన్నంలోకి మార్చుకోవాలి. దాన్ని ఎలా మార్చుకుంటాము? 8 1/2ని ఎలా మారుస్తామంటే 2 8s 16 ప్లస్ 1 17 17/2 అంటే దీన్ని మనము 17/2గా రాసుకోవచ్చు. కాబట్టి పర్సంటేజ్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 17/2 బై 100 హోల్ పవర్ n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఒకసారి చూడు, 1 సంవత్సరం 3 నెలలు అంటే 1 year 3 months. అన్నీ ఉంటే ఇయర్స్లోనే ఉండాలి లేదా మంత్స్లో ఉండాలి. అయితే మనకి ఇక్కడ సంవత్సరాల్లో నెలల్లో ఉంది. ఒకటేమో సంవత్సరంలో ఉంది, ఇంకోటేమో నెలల్లో ఉంది. కాబట్టి ఆ నెలల్ని కూడా మనం దేంట్లోకి మార్చుకోవాలి? సంవత్సరంలోకి మార్చుకోవాలి. ఏంటమ్మా 1 సంవత్సరము 3 నెలలు, 1 సంవత్సరము 3 నెలలు. సంవత్సరం బాగానే ఉంది. ఈ 3 నెలల్ని నేను సంవత్సరంలోకి మారుస్తున్నాను. ఎలా మారుస్తున్నానంటే మనము 1 సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. కాబట్టి 3/12గా చేంజ్ చేస్తున్నాం. అప్పుడు 3 నెలలు కాస్త సంవత్సరంలోకి చేంజ్ అయిపోతుంది. కాబట్టి 3 1s 3 4s ఏమైంది? 1/4 అయింది. అంటే ఇదంతా కూడా దేంట్లోకి వస్తుంది? ఇయర్స్లోకి వస్తుంది. అంటే మొత్తం కూడా మనం దేంట్లోకి మార్చుకున్నాం? ఇప్పుడు సంవత్సరాల్లోకి మార్చుకున్నాం. అయితే ఇక్కడ 1/4గా మనము రాసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే 10,000 1 ప్లస్ 17/2 ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ 100 పైకి వెళ్తే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. సో హోల్ పవర్ 1/4. ఫస్ట్ ఒక సంవత్సరానికి కనుక్కుందాము, ఆ తర్వాత 1/4ని కూడా కనుక్కుందాము. అంటే 3 నెలలకి 10,000 ఆఫ్ 1 ప్లస్ 17/2 into 100 200 1/4 10,000. ఎల్సిఎం చేసుకుంటే ఏమొస్తుందమ్మా? 200 వస్తుంది. కసాగు చేసుకుంటే 1 టేబుల్లో 200 టైమ్స్ కాబట్టి 200 ప్లస్ 17 200 ఉంది కాబట్టి సేమ్గా ఉంది కాబట్టి 17 రాసుకుంటాం. 1/4. ఇక్కడ 2 zeros క్యాన్సిల్. 100 ఆఫ్ 200 ప్లస్ 17 217/2. ఇక్కడ 2 1s 2 50s అంటే ఓవరాల్గా మనకి ఎంత మిగిలిందమ్మా? 50 into 217. దీన్ని మనం సైడ్లో మల్టిప్లికేషన్ చేసుకుంటే 217 into 5తో చేద్దాం. 5 7s 35 5 1s 5 ప్లస్ 3 8 5 2s 10. అయితే ఎంత వచ్చింది మనకి? 1085. 10 ఉంది కాబట్టి 0. ఓవరాల్గా మనకి 1/4 అనేది రాసుకుందాం. ఇదంతా కలిపితే మనకి ఒక సంవత్సరానికి ఎంత వస్తుంది? 10,850 రూపాయలు వస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇంతకుముందు బారు వడ్డీ గురించి చెప్పేటప్పుడు. మనకి 10,000 అసలు, 850 రూపాయలు వడ్డీ. అసలు వడ్డీకి కలిపి మళ్ళీ వడ్డీ వేస్తారు అని చెప్పాను. అంటే ఇప్పుడు ఈ 10,800 అనేది ఒక సంవత్సరానికి మాత్రమే. మళ్ళీ ఎక్స్ట్రాగా ఇంకో 3 నెలలకు కూడా కనుక్కోవద్దు. కాబట్టి ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు PTR/100 ఫార్ములా ఉంది కాబట్టి యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. I ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు అమౌంట్ మొత్తం తీసుకోవాలి. 10,000 అసలు, 850 వడ్డీ, ఈ రెండు కలిపి మళ్ళీ వడ్డీ వేస్తారనమాట. సో 10,850 ఇంటూ టైం ఎంత? 3 నెలలు. అంటే 3 నెలలని మనము 1/4గా రాసుకోవచ్చు. ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది మనకి? 17/2 ఉంది. బై 100. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే 2 టేబుల్తో క్యాన్సిలేషన్ చేసుకుందాం. 2 1s
ఇక్కడ 2 5s 10, 2 4s 8, 2 2s 4, 1 ఉంటుంది, 2 5s 10. అంటే ఓవరాల్గా ఇక్కడ ఎంత వచ్చింది మనకి 5 4 2 5 ఇంటూ 1 17s 17 బై ఈ 100 పైకి వస్తే 4తో మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు 4 × 100 ఏమవుతుంది 400 అవుతుంది. ఇప్పుడు వీటిని మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే 92,225 బై 400 అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం డివిజన్ చేసుకున్నాం అనుకోండి, డివిజన్ చేసుకుంటే 230.56 అనేది మనకి అమౌంట్ అనేది వస్తుంది. అంటే ఓవరాల్గా మనకి చక్రవడ్డీలో 10,000 తీసుకున్నప్పుడు 1 సంవత్సరం 3 నెలలకి 8 వడ్డీ రేటుతో చక్రవడ్డీని ఎలా లెక్కిస్తామంటే 230.56 అనేది మనకి వడ్డీ అనేది ఇవ్వవలసి వస్తుంది. సో ఇలాగా ఈ వడ్డీ రేటు ఏదైతే ఉంటుందో దాన్ని జాగ్రత్తగా మనం తీసుకొని చేస్తేనే చక్రవడ్డీ అనేది ఫైండ్ అవుట్ చేయగలం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు 1-2 సార్లు అర్థం చేసుకుంటే తప్ప ఇది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు అర్థం చేసుకొని ప్రాక్టీస్ అనేది చేయండి. నెక్స్ట్ మనము చక్రవడ్డీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేసుకుందాము. ఇక్కడ చక్రవడ్డీని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా A ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ 1 + R/100 హోల్ పవర్ n అనేది రాసుకుంటాం. అంటే ఏ అంటే ఇక్కడ అమౌంట్ అంటే మొత్తము, పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అసలు, 1 + R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటు, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే సమయం మనకి ఎంత ఇచ్చాడు అనేసి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది 12,600 ఆఫ్ 1 + రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 10/100 హోల్ పవర్ 2 అంటే 2 సంవత్సరాలు కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 12,600 ఆఫ్ 0 క్యాన్సిల్ 1 + 1/10 హోల్ స్క్వేర్. 12,600 ఆఫ్ ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 10 వస్తుంది, కసాగు చేసుకుంటే 1 టేబుల్లో 10 టైమ్స్ పోతుంది కాబట్టి 10 1s 10 ప్లస్ 10 టేబుల్లో 10 1 టైమే కాబట్టి 1 1s 1/10 హోల్ స్క్వేర్. సో 12,600 11/10 హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ అంటే దాని అర్థం ఏంటమ్మా 2 సార్లు రాసుకోవచ్చు. 12,600 ఇంటూ 11/10 ఇంటూ 11/10గా రాసుకోవచ్చు. 0 క్యాన్సిల్, ఇక్కడ కూడా 0 క్యాన్సిల్. ఇంకేం మిగిలింది మనకి 126 ఇంటూ 11 ఇంటూ 11. సో వీటన్నిటిని మనము మల్టిప్లికేషన్ చేసుకుంటే 15,246 వస్తుంది. ఎంత వస్తుందమ్మా 15,246 వస్తుంది. ఏంటిది ఇది మొత్తం కలిపి అంటే అమౌంట్. ఇది అమౌంట్ అంటే దాని అర్థం ఏంది, దీంట్లో అసలు ఉంది, దానితో పాటు చక్రవడ్డీ కూడా ఉంది. అయితే వాడు ఏమంటున్నాడు చక్రవడ్డీ ఎంత అంటున్నాడు. అంటే చక్రవడ్డీ మాత్రమే కావాలంట. చక్రవడ్డీ మాత్రమే కావాలి అంటే ఈ అమౌంట్లో నుంచి టోటల్లో నుంచి నేను తన దగ్గర ఉన్న అసలుని తీసేస్తున్నాను. అంటే ఓవరాల్గా 15,246లో నుంచి 12,600ని తీసేస్తున్నాను. 4 బారోయింగ్ తెచ్చుకుంటే 12 అవుతుంది. 12 నుంచి 6 పోతే 6, ఇక్కడ 4 ఉంటుంది. 4 నుంచి 2 పోతే ఎంత 2. అంటే ఓవరాల్గా తనకి చక్రవడ్డీ మాత్రమే 2,646 వచ్చింది. అంటే ఇక్కడ అసలులో నుంచి మొత్తంలో నుంచి అంటే అసలు ప్లస్ చక్రవడ్డీలో నుంచి అసలుని తీసేసాను, చక్రవడ్డీ మాత్రమే మిగిలింది. 12,600 రూపాయలు 10% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకి అంటే చక్రవడ్డీలాగా ఇస్తే అప్పుడు అమౌంట్ ఎంత పే చేయాలి తను 2 సంవత్సరాలకి 2,646 రూపాయలు అనేది మనము పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మనము వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లము, అర్ధ సంవత్సరము నాకు ఒకసారి వడ్డీ కట్టేడు పద్ధతి.
12,000 రూపాయల అప్పుపై సంవత్సరం నాకు 10% వడ్డీ రేటుతో 1/2 సంవత్సరం అంటే 1.5 సంవత్సరం తర్వాత చెల్లించవలసిన మొత్తం ఎంత అంటున్నాడు. ఇందాక మనకి 2 సంవత్సరాలు అన్నాడు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇలా అడుగుతున్నప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఇక్కడ 1.5 సంవత్సరము, 1 సంవత్సరం 3 నెలలు, 1 సంవత్సరం 5 నెలలు ఇలా అడుగుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం ప్రాబ్లం అనేది చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా వినండి, దీన్ని ఎలా నేను మారుస్తున్నానో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఇప్పుడు మనము. సో ఈ ఫార్ములాలో ఎలా సబ్స్టిట్యూట్ చేస్తామంటే ఒకసారి చూడండి. ఇక్కడ 1.5 సంవత్సరం అంటే ఒక విషయం చెప్పండి నాకు. 1.5 సంవత్సరము అంటే దాని అర్థం ఏంటి? 6 నెలలు ప్లస్ 6 నెలలు ప్లస్ 6 నెలలు అంతే కదమ్మా. ఈ 6 నెలలు ఈ 6 నెలలు కలిస్తే 1 సంవత్సరం, ఆ తర్వాత 6 నెలలు. 1.5 సంవత్సరం అంటే 6 నెలలు 6 నెలలు 6 నెలలు. అలాంటి 6 నెలలు ఎన్ని ఉన్నాయి? మొత్తము 3 ఉన్నాయి. అయితే ఇక్కడ సంవత్సరము నాకు వడ్డీ రేటు 10%. సంవత్సరం నాకు వడ్డీ ఎంత? 10%, 10%. అయితే అర్ధ సంవత్సరంకి ఎంత అవుతుంది? అర్ధ సంవత్సరంకి ఎంత అవుతుంది? 5% అవుతుంది అంతే కదా. సంవత్సరానికి 10 అయితే అర్ధ సంవత్సరంకి ఎంత అవుతుంది? 5% అనేది అవుతుంది. ఇప్పుడు మనము ఏ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఏదైతే ఉందో 12,000 దాన్ని తీసుకుంటాం. 12,000 ఆఫ్ 1 ప్లస్ వడ్డీ రేటు 10% వేసుకోకూడదు, మనము 5% మాత్రమే వేసుకోవాలి. ఎందుకని 5% వేస్తుంది? మనము అర్ధ సంవత్సరానికి కనుక్కుంటున్నాం, ఫస్ట్ సంవత్సరానికి కాదు అర్ధ సంవత్సరానికే. కాబట్టి 5% బై 100 హోల్ పవర్ n అంటే ఇందాక 2 ఇయర్స్ కాబట్టి 2 వేసుకున్నాం. ఇప్పుడు అర్ధ సంవత్సరానికి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అలాంటి అర్ధ సంవత్సరాలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి n ప్లస్లో మనం 3 అనేది రాసుకుంటాం. టైం సమయం అది. సో 12,000 ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 5 1s 5 20s 1 ప్లస్ 1/20 వచ్చింది హోల్ క్యూబ్. 12,000 ఇక్కడ ఏం లేకపోతే కసాగు ఎంత? ఎల్సిఎం 20 వస్తుంది. 1 టేబుల్ 20 టైమ్స్ పోతుంది కాబట్టి 20 1s 20 ప్లస్ 20 టేబుల్ 20 1 టైమే పోతుంది కాబట్టి 1 హోల్ క్యూబ్. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 12,000 ఇంటూ 20 ప్లస్ 1 21/20 హోల్ క్యూబ్. 12,000 ఇంటూ 21/20ని నేను 3 టైమ్స్ రాసుకోవచ్చు, ఎందుకంటే పవర్లో 3 ఉంది కాబట్టి. అదే పవర్లో 2 ఉంటే 2 టైమ్స్ అలాగా ఇంటూ 21/20. ఇక్కడ చూడు 0 0 0 ఈ 3 zeros ఈ 3 zeros క్యాన్సిల్. మళ్ళీ 2 1s 2 6s మళ్ళీ 2 1s 2 3s అంటే ఓవరాల్గా ఏం మిగిలింది? 3 ఇంటూ 21 ఇంటూ 21 ఇంటూ 21/2. ఇప్పుడు మనకి మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎంత వస్తుంది? ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఎంత వస్తుంది? 27,783 వస్తుంది బై 2. ఇప్పుడు ఈ 2తో మనము పక్కన డివిజన్ చేసుకోవచ్చు. 27 7 8 3 2 1s 2 7 వస్తుంది. 2 3s 6 మనకెంత? 1 వస్తుంది. 7ని తెంచుకుంటే 17. 2 8s 16 1 వస్తుంది. 8ని దించు. 2 9s 18 3ని దించుకో. 1s 2 1 వస్తుంది. పాయింట్ పెట్టుకుంటే 0. 5s 10. సో ఓవరాల్గా మనకి ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? ఇక్కడ 13,891.5 వచ్చింది. అంటే ఓవరాల్గా తనకి ఈ అమౌంట్ మొత్తం ఎంత చెల్లించాలి? 1.5 సంవత్సరం తర్వాత 13,891.5 రూపాయలు 5 పైసలు చెల్లించాల్సి వస్తుంది. అంటే అర్ధ సంవత్సరం అంటే 1.5 సంవత్సరానికి 12,000 తీసుకుంది. 1.5 సంవత్సరము వడ్డీ రేట్ వచ్చేసి 10%. కాబట్టి ఎంత? 13,891. మొత్తం చెల్లించాల్సిన మొత్తం అన్నాడు కాబట్టి మొత్తం ఫైండ్ అవుట్ చేసాం. అదే ఓన్లీ చక్రవడ్డీ మాత్రమే అన్నాడు అనుకోండి, అప్పుడు ఈ మొత్తంలో నుంచి ఈ మొత్తంలో అంటే దీంట్లో ఏమేమి ఉంది? అసలు ఉంది, చక్రవడ్డీ ఉంది. కాబట్టి అసలు చక్రవడ్డీలో నుంచి అసలుని తీసేస్తే మనకి చక్రవడ్డీ అనేది వస్తుంది. అంటే ఇందాక ప్రాబ్లం చేసాం కదా అలాగనమాట. సో ఇలాగ మనము చక్రవడ్డీ మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చేసుకోవచ్చు. కాకపోతే చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి.
బారు వడ్డీ ఎలా అయితే అడిగాడు ఇది కూడా అలాగే అవుతాడు. కాకపోతే ఇక్కడ వడ్డీ శాతము, వడ్డీ రేటు అండ్ సంవత్సరం ఈ రెండు కూడా మిశ్రమ భిన్నాలు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మిశ్రమ భిన్నాలు ఇచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా మనము ఇలా డైవర్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇవే కాకుండా నెక్స్ట్ మనకి డైలీ టెస్ట్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా కొన్ని టెస్ట్ రూపంలో మీకు అందుబాటులోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మోడల్ పేపర్స్లు కూడా వస్తుంటాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ అన్నీ కూడా మనకి అలవాటు అయిపోతాయి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ప్రాబ్లమ్స్ని చూసి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు కూడా ఈజీగానే ఉంటుంది. మీకు క్లారిటీ ఉండాలని చెప్పి కొంచెం లాంగ్ ప్రాసెస్ చెప్పాను. మీరు చేసే కొద్దీ ఏమవుతుంది, దీంట్లోంచి కొన్ని స్టెప్స్ డైరెక్ట్ కూడా చేసుకుంటే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనమ్మా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డైలీ టెస్ట్లు రాయాలనుకున్న వాళ్ళు మన సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. మీకు ఒకవేళ ప్రొసీజర్ తెలియకపోతే డిస్క్రిప్షన్లో కింద నేను లింక్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఎలా జాయిన్ అవ్వాలి అని ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ని ఒకసారి ఫాలో అయ్యి మన ఛానల్లో జాయిన్ అయ్యారు అంటే ఈ కాన్సెప్ట్ వినడంతో పాటు ఫ్రీగా వినండి అండ్ ఎగ్జామ్ వచ్చేసి జాయిన్ అయ్యి ఎగ్జామ్ అనేది రాయండి. మీకు చాలా వరకు బెనిఫిట్స్ అనేది ఉంటుంది. సో దీంతో మనకి అంకగణితం అనే టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. దాదాపుగా మనము 7 పార్ట్స్ అనేది చేసుకున్నాము. ఈ 7 పార్ట్స్లో డైలీ టెస్టులు కూడా కండక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ కొత్త టాపిక్తో మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్.